అండ్ ఈ ఫోన్ 40,000 రూపాయల్లో పర్చేస్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటే మాత్రం ఈ పర్టికులర్ ఫోన్ లో నాకు నా ఎక్స్పీరియన్స్ కి 40 కొంచెం ఎక్కువేమో అనిపించింది. దీని రీజన్ మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో Xiaomi CV14 కి సంబంధించి కంప్లీట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ నేను కొన్ని రోజుల నుంచి యూస్ చేస్తున్నా, కుదిరితే డెడికేటెడ్ గా కెమెరా రివ్యూ కూడా పోస్ట్ చేస్తా. అండ్ ఈ రోజు నేను వీడియో పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు పర్సనల్ పనుల వల్ల ఈ వీడియో ఇంకా లేట్ అయిపోయిద్దామని చెప్పి నేను ముందే షూట్ చేస్తున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్ దీని బాక్స్ ఇవి కూడా నాకు ఆఫీస్ లో పెట్టేసి ఉంచా. అండ్ నేను ఇంకొక 2-3 రోజుల వరకు మన ఛానల్ వీడియోస్ రావచ్చు రాకపోవచ్చు, చాలా బిజీగా ఉన్నాను. సో రైట్ నో నా దగ్గర బాక్స్ లేదు, బాక్స్ ఒక్కటి మిస్ అయింది. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే కీస్ అయినా వేసేసి ఉంటాయి కాబట్టి అది నేను చూపించకపోతున్నా. రైట్ నో ఈ ఫోన్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే నాకు ఈ ఫోన్ లో కొన్ని పాయింట్స్ బాగా నచ్చినాయి. అంటే Xiaomiలో 14 Xiaomi 14 Ultra వాటిలో చూసిన కొన్ని ఫీలింగ్ అయితే నాకు ఈ ఫోన్ లో అనిపించింది. అండ్ రెండు ఈ ఫోన్ లో నచ్చని ఫీచర్స్ కూడా అలానే ఉన్నాయి. ఒకటి బాగా హీటింగ్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. రెండు బ్యాటరీ ఇంకొంచెం ఆప్టిమైజ్ చేయాలనిపించింది. అండ్ మూడోది దీంట్లో కొంచెం లాగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఫోన్ కొంచెం చిట్టరీ ఫీలింగ్ అయితే కలుగుతుంది. వీటన్నిటి గురించి డిపార్ట్మెంట్ వైస్ మాట్లాడుతూ మీకు క్లియర్ కట్ గా ఒక అవగాహన అయితే ఇస్తాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అందుకంటే ఒకే ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫోన్ నాకు Xiaomi పంపించింది కాదు, అంటే రెడ్మీ వాళ్ళు వీళ్ళెవరు పంపించినవి కాదు. మన సొంతంగా మనం ఈ ఫోన్స్ తెప్పించుకొని రివ్యూస్ చేస్తున్నాం కాబట్టి మీ తరపు నుంచి ఒకవేళ ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే కంటెంట్ నచ్చిన వాళ్ళు, వర్త్ అనిపించిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇయర్ స్టార్టింగ్ నుండి మీరు చూసుకుంటే దాదాపు కొన్ని లాక్స్ ఇన్వెస్ట్ చేసిన ఫోన్స్ అన్ని తెప్పించి వీడియోస్ చేస్తున్నా. 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నాను. సపోర్ట్ చేయాలనుకుంటే 100K సబ్స్క్రైబర్స్ కి సపోర్ట్ చేయొచ్చు. ఇంకా ఫస్ట్ బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే బాక్స్ లో ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తప్ప మీ కేసు వచ్చింది, డాక్యుమెంట్స్ వస్తాయి, సిమెట్రిక్ టూల్, 67 వాట్ ఛార్జర్ తో పాటు బాక్స్ లో అన్ని కంటెంట్స్ వస్తున్నాయి. సో బాక్స్ కంటెంట్స్ పరంగా ఓకే, ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ తప్ప. నెక్స్ట్ దీంట్లో డిజైన్, లుక్స్ అండ్ కంఫర్ట్ పరంగా మాట్లాడితే నా దగ్గర ఉన్న ఫోన్ డ్యూయల్ టోన్ ఫినిష్ తోనే వస్తుంది. కాకపోతే లెదర్ ఫినిష్ కాదు. దీంట్లో గ్రీన్ కలర్ ఒకటి ఉంది, అదైతే కొంచెం వేగన్ లెదర్ ఫినిష్ తో అయితే వచ్చింది. ఒకవేళ మీరు డిజైన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాలనుకుంటే గ్రీన్ కలర్ తీసుకోండి, ఇంకొంచెం టెక్స్చర్ అయితే బాగుంటుంది. ఇది మొత్తం మీకు మ్యాట్ ఫినిష్ తోనే వస్తుంది. బ్లూ కలర్ గా మీకు తీసుకుంటే లెదర్ అనేది ఉండదు, బ్లూ కలర్ మొత్తం మ్యాట్ ఫినిష్ తోనే వస్తుంది. ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లా, చాలా బాగా నచ్చింది. పాకెట్స్ లో పెట్టి తీసినప్పుడు కూడా అప్పుడప్పుడు ఈ కెమెరా కొంచెం పడుతుంది, కానీ మిగతాదంతా కూడా బాగుంది. నేనైతే కేసు ఎక్కువ యూస్ చేయను. డిజైన్, లుక్స్, కంఫర్ట్ అంతా బాగానే ఉన్నట్లు నాకు అనిపించింది. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇది గ్లాస్ ఫినిష్ టైప్ లో అనిపిస్తుంది నాకు. అండ్ సైడ్స్ మొత్తం కూడా మీకు మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. Xiaomi 14 CV కి అండ్ బడ్జెట్ లో వచ్చే రెడ్మీ ఫోన్స్ కి డిఫరెన్స్ మెయిన్ ఈ బిల్డ్ క్వాలిటీ ఈజీగా మనం నోటీస్ చేయొచ్చు. మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. మీ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఈజీగా ఆ ప్రీమియం నెస్ అయితే మీరు ఫీల్ అవుతున్నారు. నేను 40,000 రూపాయల ఫోన్ చేతిలో పట్టుకున్నట్లే నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఫోన్ ఆస్పెక్ట్ రేషియో కూడా 6.55 ఇంచ్ స్క్రీన్ తోనే వస్తుంది. ఇది మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ కాంపాక్ట్ ఉంటుంది. మరీ టాలర్ ఫోన్ పట్టుకున్నట్లు అనిపించదు. ఈజీగా ఒక చేత్తో కూడా మీ నోటిఫికేషన్ ప్యానల్ ని వీటిని డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ బాటమ్ నావిగేషన్ బార్ నుంచి పైన నోటిఫికేషన్ ప్యానల్ వరకు ఈజీగా మీకు చేతి సరిపోతుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంది. అండ్ స్క్రీన్ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. మీకు పడ్డా కూడా స్క్రాచెస్ అయితే ఈజీగా పడతాయి, కానీ ఫోన్ పగలటానికి అంటే డిస్ప్లే పగలటానికి మాత్రం ఛాన్సెస్ కొంచెం తక్కువగానే అనిపిస్తాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తీసుకొచ్చారు కాబట్టి. సో బిల్డ్ క్వాలిటీ పరంగా అండ్ ప్రొటెక్షన్ పరంగా అయితే గుడ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ థింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్నాప్డ్రాగన్ 8X Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇదే ప్రాసెసర్ రీసెంట్ టైమ్స్ లో పోకో F6 లో కూడా చూసాను. దాంట్లో చూసిన తర్వాత మళ్ళీ దీంట్లో చూస్తే ఆ ఫోన్ అసలు దేనికి పనికిరాదు అన్నట్లు నాకు అనిపించింది. టు బి ఆనెస్ట్ చెప్తున్నా, పోకో F6 లో ఉన్న 8X Gen 3 ప్రాసెసర్ చాలా ఆప్టిమైజ్ చేయాలి. బటర్ స్మూత్ ఉంది ఇది. నేను గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు మాత్రం స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ అని చెప్పి తీసుకొచ్చారు. 90 FPS ఆప్షన్ అయితే చూపించట్లేదు, బట్ ఫ్రేమ్స్ మనం FPS మానిటరింగ్ చేసి చెక్ చేశాను. 90 FPS కాన్స్టెంట్ గా నిలబడుతుంది. ఎక్కడ డ్రాప్ అయినట్లు నేను అబ్జర్వ్ చేయలేదు. BGMI నేను ఇప్పటికీ నేను యూస్ చేసిన దగ్గర నుంచి ఇలా కంటిన్యూస్ గా 2-3 డేస్ నుంచి గేమ్స్ ఆడుతూనే ఉన్నా. 90 FPS అయితే కాన్స్టెంట్ గా కనబడుతుంది. అండ్ నేను డిస్ప్లే నార్మల్ ఎప్పుడు యూస్ చేసినా కానీ పైన FPS మానిటర్ అయితే ఆన్ చేసి పెడతా. ఫ్రేమ్స్ లో అయితే ఇబ్బంది ఏమీ లేదు. గేమ్స్ అయితే బాగా హ్యాండిల్ చేస్తుంది. ఎక్స్ట్రీమ్ ప్లస్ లో పెట్టి మీరు గేమ్స్ ఆడుకోండి. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ లో చాలా స్మూత్ గా మీకు హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే వన్ థింగ్, మీరు గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు మాత్రం విపరీతమైన హీటింగ్ అయితే అబ్జర్వ్ చేస్తారు. 30 మినిట్స్ దగ్గర నుంచే హీటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళు Xiaomi వాళ్ళు వాళ్ళ ఇంటిగ్రేటెడ్ చిప్ ఒకటి తీసుకొని వచ్చారు. అది ఓన్లీ ఫోటోస్ కి మాత్రమే పనిచేస్తుంది. గేమ్స్ కూడా అది ఇంటిగ్రేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇందులో ఐస్ లూప్ కూలింగ్ ఛాంబర్ సిస్టమ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అది పోకో F6 లో కూలింగ్ ని మొత్తం టెంపరేచర్ ని థర్మల్స్ అన్ని బ్యాలెన్స్ చేయడానికి అక్కడ బాగా ఉపయోగపడింది. ఇందులో ఐస్ లూప్ టెక్నాలజీ అంత ప్రాపర్ గా పనిచేసినట్లు నాకేం అనిపించట్లా. హీటింగ్ అయితే నా దగ్గర ఉన్న వేరియంట్ ఇంకా లెదర్ వేరియంట్ కాదు. ఈ వేరియంట్ లో ఇంకొంచెం ఎక్కువగా హీట్ బయటకు అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపించింది. కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఈ ఫోన్ లో. గేమ్స్ ఎంత బాగా హ్యాండిల్ చేస్తుందో హీట్ ని కూడా అదే విధంగా బయటకు వదులుతుంది. అండ్ 2 రన్ చేసినప్పుడు నాకు 11,33,000 దాకా స్కోర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం 1.5 మిలియన్ 1.4 మిలియన్ వరకు కూడా చెప్తూ ఉన్నారు. బట్ ఇదేంటో 1.1 మిలియన్ దగ్గర నాకు ఆగిపోయింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ 2 స్కోర్స్ అయితే అంత బాగా స్కోర్ చేయడం లేదు. అండ్ అండ్ 2 రన్ చేసేటప్పుడు అయితే మాత్రం విపరీతంగా హీట్ అయింది. ఒకవేళ మీరు అండ్ 2 రన్ చేస్తే ఎక్కువ కంగారు పడమాకండి. హీటింగ్ ఇష్యూస్ అయితే దీంట్లో ఉన్నాయి. ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ రావాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిన తర్వాత సార్ట్ అవుట్ చేయొచ్చు హీటింగ్ ఇష్యూని. అండ్ ఈ హీటింగ్ ఇష్యూ ఓన్లీ గేమింగ్ అప్పుడు మాత్రమే కాదు, బయట డే లైట్ లో మీరు ఒకవేళ కెమెరాస్ యూస్ చేస్తే మాత్రం కొంచెం థ్రాటిల్ అవుతుంది. కెమెరాస్ లో మనం లాగ్స్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ ఫోటో బర్స్ట్ చేసినప్పుడు మాత్రం ఎక్కడ లాగ్స్ ఏమి లేవు. వెంటనే షటర్ అయితే పడుతుంది. షటర్ స్పీడ్ కూడా చాలా బాగుంది. నేను మళ్ళీ కెమెరా డిపార్ట్మెంట్ లో మాట్లాడతా. కాకపోతే వీడియో రికార్డ్ చేసినప్పుడు, వీడియో సేవ్ అయ్యేటప్పుడు, ప్రివ్యూ ఫోటోస్ ఓపెన్ చేసుకునేటప్పుడు అక్కడ కొంచెం లాగ్ అయినట్లు నాకు అనిపించింది. అండ్ ఇంట్లో కూడా గేమ్స్ ఆడుతున్నంత వరకు బాగుంది.
ఉంది. బట్ గేమ్ ఎప్పుడైతే తీసేసి హోమ్ స్క్రీన్ లోకి వచ్చేసి వేరే యాప్స్ ఓపెన్ చేస్తామో అప్పుడు మాత్రం మళ్ళీ కొంచెం లాగ్ ఇష్యూస్ అయితే కనబడుతున్నాయి. యూఐ అంతా కూడా కొంచెం బగ్స్ ఉన్నట్లు నాకు అనిపించింది, కొంచెం జిటరీగా అనిపిస్తుంది. సో పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది, కాకపోతే వీళ్ళు ఇంకొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేయొచ్చు. ఓవరాల్ గా దీని గేమర్స్ కోసం సజెస్ట్ చేస్తావా అంటే కర్వ్డ్ డిస్ప్లే ఉంది, కాకపోతే ఇది కర్వ్డ్ డిస్ప్లే అని మర్చిపోండి. అసలు దీంట్లో కర్వ్ ఉన్నట్లే అనిపించట్లేదు. ఏదో కొంచెం కర్వ్డ్ డిస్ప్లే తీసుకురావాలి కాబట్టి ఆ పక్కన కొంచెం అలా తిప్పినట్టు అనిపించిందే కానీ ఎక్కడ కూడా ఇది ఒక కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ అన్నట్లు అనిపించదు. ఎదుటి వాళ్ళకి కూడా ఇది కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ లో కనపడదు. సో గేమ్స్ ఆడుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా యాజ్ పర్ పర్ఫార్మెన్స్ నేను దీన్ని సజెస్ట్ చేస్తా. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీటింగ్ అవి మాత్రం ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ రావాలి. హీటింగ్ ఇష్యూ అయితే గట్టిగా ఉంది. అండ్ మల్టీ టాస్కింగ్ పరంగా మాట్లాడుకుంటే ర్యామ్ మేనేజ్మెంట్ అంతా బానే ఉంది, ఆల్మోస్ట్ ఉంచుకుంటుంది. ఎక్కడో 1-2 యాప్స్ మాత్రమే మనకి మెమరీలోంచి అయితే మేనేజ్మెంట్ కుదరట్లేదు. ఆల్మోస్ట్ అన్ని యాప్స్ కూడా మెమరీ మేనేజ్మెంట్ అంతా బానే ఉంది. అండ్ వీటి కాన్ఫిగరేషన్స్ కూడా హై అండ్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది. LPDDR5X కాన్ఫిగరేషన్ తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ లో పెన్ డ్రైవ్ సపోర్ట్ అయితే ఉంది, కానీ SSD సపోర్ట్ అయితే లేదు. పెన్ డ్రైవ్స్ యూస్ చేసి మీరు కాపీ చేసుకోవచ్చు, SSD అయితే అసలు కనెక్ట్ అవ్వట్లా. లేటెస్ట్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పాలి. అండ్ రియల్ లైఫ్ లో కూడా ర్యామ్ అండ్ రోమ్ మేనేజ్మెంట్ అయితే బానే ఉంది. నెక్స్ట్ నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ పరంగా మాట్లాడితే ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. దీంట్లో 5G బ్యాండ్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ వైఫై యూస్ చేసినప్పుడు అంతా బానే ఉంది, నెట్వర్క్స్ అన్ని బానే ఉన్నాయి. సిగ్నల్స్ కూడా ఎక్కడ డ్రాప్ అయినట్లు నాకు అనిపించట్లా. 5G కూడా కాన్స్టెంట్ గా నిలబడుతుంది. కాకపోతే వన్ థింగ్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మీరు ఫస్ట్ దీంట్లో కొన్ని బ్లోట్వేర్ యాప్స్ కనబడుతున్నాయి. ఆ యాప్స్ అన్నింటినీ కూడా స్టార్టింగ్ మీరు సెటప్ చేసుకునేటప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోండి. అండ్ పొరపాటున ఎప్పుడు మీరు యాప్ మార్కెట్ కానీ ఏదైనా ఓపెన్ చేసినా కానీ అది ఆన్ అయిపోతుంది, పర్మిషన్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో అదే ఇచ్చేసుకుంటుంది. మీకు వైఫై కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని యాప్స్ అదే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ చేసేస్తుంది. అండ్ ఉన్న యాప్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతున్నాయి. సో ఇక్కడ బ్యాటరీ అనేది ఎక్కువ డ్రైన్ అవుతుంది, అదొకటి మైండ్ లో పెట్టుకోండి. ఈ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారంటే కంటెంట్ ఖచ్చితంగా ఉపయోగపడింది, వర్త్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ వర్త్ అనిపిస్తే 1,00,000 మంది సబ్స్క్రైబర్ రీచ్ అవడానికి చాలా దగ్గరలో ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ అండ్ మంచి క్వాలిటీ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.55 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 68 బిలియన్ కలర్స్ ఇది ప్రొడ్యూస్ చేయగలదు. HDR10+K సపోర్ట్ చేసింది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్ తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, కర్వ్డ్ డిస్ప్లే, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నీట్ స్కేల్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఓవరాల్ గా ఈ ఫోన్ కి సంబంధించి పేపర్ డిస్ప్లే స్పెసిఫికేషన్స్. కానీ ఇన్ రియల్ 3000 నిట్స్ వీళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో అదైతే ప్రాపర్ గా వర్కౌట్ అయినట్లు నాకు అనిపించలా. నాకు తెలిసి ఇది ఒక 1500-1800 నిట్స్ అయితే మేబీ ప్రొడ్యూస్ చేస్తుండొచ్చు. రియల్ లైఫ్ లో మీకు ఒకసారి వీడియో ఫుటేజ్ చేస్తే ఒకసారి చెక్ చేయండి. సఫిషియంట్ బ్రైట్నెస్ అయితే లేదు, అంటే విజిబిలిటీ బానే ఉంది కానీ సఫిషియంట్ విజిబిలిటీ అన్నట్లు అనిపించట్లేదు. సో ఆ 3000 నిట్స్ అయితే మైండ్ లో పెట్టుకోమాకండి. ఈ బ్రైట్నెస్ కాకుండా ఇంకా వేరే డిస్ప్లే పరంగా మాట్లాడుకుంటే దీంట్లో కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకుని ఫ్రేమ్స్ ని అడ్జస్ట్ చేస్తుంది. అంటే గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు కానివ్వండి, లేదా HDR వీడియోస్ ఏమైనా స్ట్రీమ్ చేసినప్పుడు కానివ్వండి, వైబ్రెంట్ కలర్స్ చూపించడానికి అండ్ ఆర్టిఫిషియల్ బ్లర్ ని కొంచెం రిమూవ్ చేయడానికి ఇలా కొంత టెక్నాలజీ అయితే మీరు యూస్ చేశారు. అదైతే అంత ప్రాపర్ గా వర్కౌట్ అయినట్లు అనిపించలేదు. iPhone 15 Pro Max ని అండ్ దీన్ని పక్కన పెడుతున్నాను. కలర్స్ అయితే ఈజీగా మీరు నోటీస్ చేస్తారు. దీంట్లో కలర్స్ అంత యాక్యురేట్ గా ఉన్నట్లు నాకు అనిపించలా. ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ అయితే బానే ఉన్నాయి. Redmi Note 13 Pro Plus లో నాకు కలర్స్ ఇంకా బెటర్ గా కనిపించినాయి దీంతో కంపేర్ చేస్తే. Redmi Note 13 Pro Plus తో కంపేర్ చేస్తే Xiaomi 14 CV లో కలర్స్ కొంచెం తగ్గినట్లు నాకు అనిపించింది. అది మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫోన్ పక్కన పెట్టి మీకు చూపిస్తున్నాను. అది కాకుండా రిమైనింగ్ అంతా బానే ఉంది. HDR వీడియోస్ దీంట్లో స్ట్రీమ్ చేస్తుంది. HDR వీడియోస్ స్ట్రీమ్ చేసినప్పుడు లాగ్ ఏమీ లేదు. వైడ్ N1 సపోర్ట్ ఉంది. Amazon Prime లో మీరు HD కన్నా స్ట్రీమ్ చేసుకోవచ్చు. కలర్స్ అన్ని బానే ఉన్నాయి. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. ఆస్పెక్ట్ రేషియో అంతా బాగుంది. స్క్రీన్ టు బాడీ రేషియో ఎవ్రీథింగ్ ఇంకా డిస్ప్లే ప్రకారంగా బానే ఉన్నాయి. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా యాక్యురేట్ గా పనిచేస్తుంది. ఎక్కడ కూడా ఫెయిల్యూర్స్ లేవు. ఆన్ పాయింట్ ఉన్నాయి అండ్ చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ గా ఉంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ పరంగా అండ్ ఫేస్ అన్లాక్ పరంగా ఇబ్బంది ఏమీ లేదు. అండ్ ఈ ఫోన్ లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది. ఒకవేళ మీరు లాక్ స్క్రీన్ లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పెట్టుకోవాలనుకుంటే డిస్ప్లే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా సపోర్ట్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు స్పీకర్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. గేమ్స్ ఆడుకునేటప్పుడు మాత్రం సౌండ్ క్వాలిటీ సరిపోవట్లా, అది కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టింది. రిమైనింగ్ వేరే ఫోన్స్ ఈ సెగ్మెంట్ లో ఉన్న అన్ని ఫోన్స్ లో కూడా సౌండ్ అవుట్పుట్ ఇంకొంచెం ఎక్కువగా వస్తాయి. దీంట్లో కొంచెం సౌండ్ అవుట్పుట్ తక్కువ అనిపించింది. BGMI లోనే కాదు, మిగతా ఏదైనా మల్టీమీడియా స్ట్రీమ్ చేసినప్పుడు కూడా సౌండ్ కొంచెం తక్కువ ఉన్నట్లు నాకు అనిపించింది. అండ్ స్టీరియో స్పీకర్స్ వీళ్ళు తీసుకొచ్చారు, కాకపోతే ఇయర్ పీస్ కాదు స్టీరియో స్పీకర్. పైన ఏదైతే ఫ్రేమ్ పైన ఉందో స్పీకర్, అక్కడ పైన 3 హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ నుంచి పైన సౌండ్ అయితే వస్తుంది. ఇయర్ పీస్ నుంచి అయితే సౌండ్ రావట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఇంకా స్టీరియో స్పీకర్స్ బ్యాలెన్సింగ్ అయితే ఓకే అని చెప్పాలి, బట్ నాట్ సో గుడ్. ఓకేగా ఉంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. హెడ్ ఫోన్స్ యూస్ చేసుకున్నప్పుడు మీరు డాల్బీ అట్మోస్ అయితే యూస్ చేసుకోవచ్చు. రియల్ లైఫ్ లో కూడా డాల్బీ అట్మోస్ ఉండే ఉంటుంది, కాకపోతే ఆ ఫీలింగ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయలేం. డాల్బీ అట్మోస్ అండ్ Xiaomi మ్యూజిక్ 2 రకాలుగా ఉన్నాయి. డాల్బీలో పెట్టుకోండి. ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. కెమెరాస్ నేను లైకా సపోర్ట్ ఉంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ టూ హెవీగా పెట్టుకున్నా. దీంట్లో Xiaomi వాళ్ళు ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఈ బడ్జెట్ లో ఉన్న అన్ని ఫోన్స్ తో కంపేర్ చేస్తే బెటర్ ఫోటోస్, బెటర్ వీడియోస్ అన్ని బెటర్ గానే ఉన్నాయి. బట్ వీళ్ళు ఇచ్చిన మార్కెటింగ్ కి ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోమాకండి. కొన్ని ఫోటోస్, వీడియో శాంపిల్స్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ కెమెరా మెగా పిక్సెల్స్ వీళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో అవైతే జస్టిస్ చేసినట్లు అనిపించింది. రేర్ సైడ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్, 12 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్. వైడ్ యాంగిల్ సెన్సర్ మాత్రం డీటెయిల్స్ చాలా వరకు మిస్ అవుతున్నాయి. డే లైట్ లో అయితే కొంచెం సదరొచ్చు కానీ నైట్ టైం ఇబ్బంది పడతాం. కెమెరాస్ మీద ఇంకా ఎక్కువ వర్క్ చేసి కెమెరా వీడియో
వీడియో డెడికేటెడ్ గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా, ఒకవేళ ఈ వీడియో కనుక మంచి రెస్పాన్స్ వస్తే. ఇది కాకుండా రేర్ సైడ్ కెమెరా ఫోటోస్ చూస్తే HDR లో మాత్రం కొంచెం షాడోస్ అనేవి ఎక్కువ పిక్ చేస్తున్నట్లు అనిపించింది. బ్లాక్స్ ఎక్కువ హైలైట్ అవుతున్నాయి, వైట్ బ్యాలెన్స్ చాలా వరకు ఒక్కొక్క చోట్ల మిస్ అవుతుంది. షట్టర్ స్పీడ్ మాత్రం చాలా బాగుంది, ఫోటో కొట్టగానే వెంటనే వస్తుంది, స్టన్నింగ్ ఫోటోస్ కనబడుతున్నాయి. బట్ పోర్ట్రేట్ షాట్స్ ఏమైనా క్యాప్చర్ చేసినప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవ్వడం, చాలా సాఫ్ట్ అవుతుంది, ఎడ్జెస్ అన్ని చాలా సాఫ్ట్ అవుతున్నాయి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ ప్లస్ 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే అనిపించట్లా. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో అనిపిస్తుంది కానీ 32 మెగాపిక్సెల్ రేంజ్ అయితే అనిపించట్లా, ముఖ్యంగా వైడ్ యాంగిల్ కెమెరాస్ లో. వీడియో శాంపిల్స్ అయితే బాగున్నాయి. 4K 30 FPS ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి మనం రికార్డ్ చేయొచ్చు. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో 1080p 60 FPS రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒకసారి పైన డైనమిక్ రేంజ్ ఏ రకంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. కలర్స్ ఏ రకంగా కనబడుతున్నాయి అండ్ నా ఫేస్ టెక్స్చర్ ఏ రకంగా కనబడుతుంది, ఆడియో ఏ రకంగా ఉంది, ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, ఒకసారి వీడియో క్వాలిటీ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1080p 60 FPS రేర్ సైడ్ కెమెరా డైరెక్ట్ అండి. ఈ వీడియో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080p 60 FPS లో రికార్డ్ చేస్తున్నా. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోవచ్చు అండ్ పైన డైనమిక్ రేంజ్ ఏ రకంగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వెనక ఒకసారి కలర్స్ ఏ రకంగా కనబడుతున్నాయి అండ్ నా ఫేస్ కలర్స్ ఏ రకంగా ఉన్నాయి, స్కిన్ టోన్స్ ఎవ్రీథింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080p 60 FPS డైలైట్ కండిషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో Xiaomi CV14 లో మూవీ మోడ్ లో రికార్డ్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు బ్లర్ అయింది, ఎగ్జాక్ట్ గా సన్న ఎదురుగా ఉన్నాడు. ఆ లైట్ కండిషన్స్ లో వీడియో రికార్డ్ చేస్తున్నా. అండ్ మూవీ మోడ్ 4K ఆప్షన్ అయితే లేదు. నాకు తెలిసి 1080p 30 FPS రికార్డ్ చేస్తున్నాను అనుకుంటున్నా. ఫుటేజ్ కూడా అంత గొప్పగా ఉన్నట్లు అనిపించట్లా. అండ్ ఆటో కాంపోజిషన్ అని చెప్పిన ఒక మోడ్ ఉంది, అంటే నేను ఎటు కదిలినా కానీ అదే ఆటోమేటిక్గా సెంటర్ చేసుకుంది అనమాట. నేను సెంటర్లో ఉన్నాను, కెమెరా అక్కడ ఉంచుతాను అంతే, కెమెరా అటు ఇటు కదపదు, నాకు తగ్గట్టు అదే సెంటర్లోకి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ జూమింగ్ కూడా ఆటోమేటిక్గా జూమ్ చేసుకుంటుంది. నేను ఎటు కదిలినా కానీ అదే సెంటర్లోకి వచ్చింది. కొంచెం ముందుగా నేను అలా కదిలినా అదే సెంటర్లోకి ఆటో కాంపోజిషన్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఫ్రేమ్స్ ఒకసారి చెక్ చేయండి, తెగింది. ఫ్రేమ్స్ ఒకసారి చెక్ చేయండి. ఫోకస్ ఏమన్నా అటు ఇటు షిఫ్ట్ అవుతున్నా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఆడియో ఇన్పుట్ మాత్రం బాగుంది. అండ్ వీడియో ఫుటేజ్ ఉపయోగించుకుని ఎలా ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీడియో Xiaomi CV14 నుంచి రికార్డ్ చేస్తున్నా. మూవీ మోడ్లో పెట్టారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు బ్లర్ అయితే ఒకవేళ సినిమాటిక్ షార్ట్స్ ఏమైనా క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ మూవీ మోడ్లో రికార్డ్ చేసుకోవచ్చు. నడుస్తున్న స్టెబిలైజేషన్ అది చెక్ చేయండి. దీంట్లో ఆటో కాంపోజిషన్ మోడ్ ఆన్ చేసి పెట్టా, అంటే నేను ఒకవేళ అటు ఇటు ఏదైనా వెళ్ళినా కానీ ఫోన్ కదపకపోయినా నన్ను సెంటర్లో ఉంచుకునేది అన్నట్టు. సో ఓన్లీ స్క్రీన్లో నేను పడితే చాలు, అది సెంటర్లోకి అయితే పెట్టుకునేది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ తీసుకుంటున్నప్పుడు 25mm 35mm 50mm అని చెప్పని ఫోకల్ లెన్స్ ఇచ్చారు. ఆ ఫోకల్ లెన్స్ లో పెట్టుకుని 2x 3x ఆ రేంజెస్ లో మనం పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేస్తే చాలా మంచి ఫోటోస్ అయితే వస్తున్నాయి. బట్ రైట్ నౌ 40,000 రూపాయల రేంజ్ కెమెరాస్ అంటే మాత్రం ప్రైస్ కి తగ్గ కెమెరాస్ అయితే కాదు. బట్ ఈ ప్రైస్ లో ఉన్న OnePlus 12R, iQOO Neo 9 Pro, Nothing Phone 2 ఏవైతే 40,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో ఉన్న కెమెరాస్ ఉన్నాయో వాటన్నిటికంటే బెటర్ కెమెరా అనేది చెప్పగలం. 40,000 రూపాయలకి కంప్లీట్ జస్టిస్ అయితే చేయట్లేదు, కానీ ఆ ప్రైస్ లో ఉన్న రిమైనింగ్ ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే బెస్ట్ కెమెరాస్ దీంట్లో కనబడుతున్నాయి. అండ్ వీడియోస్ రికార్డ్ చేయడానికి ఇంకొకటి, ఇది CV కదా, అంటే సినిమాటిక్ విజన్ అని చెప్పాలి. దీంట్లో మూవీ మోడ్ అని చెప్పనేది ఉంది. ఆ మూవీ మోడ్ ఆన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు బ్లర్ అయింది. దాంట్లో 2 మోడ్స్ ఉన్నాయి, మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీరు ఎటు కదిలినా కానీ మధ్యలో సెంటర్ లోకి తీసుకొచ్చి పెట్టిద్ది. అండ్ 2 ఎంతమంది పర్సన్స్ ఉన్నా కానీ మీ సబ్జెక్ట్ ని కనుక లాక్ చేస్తే అదే సబ్జెక్ట్ ని ఆన్ ఫోకస్ పెట్టుకుంటుంది. ఆ 2 మోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. 100% యాక్యురసీ లేదు, అది కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో మళ్ళీ రోల్ అవుట్ చేస్తే బాగుండిద్ది. మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ టైప్ ఆఫ్ వీడియోస్ ని కానీ లేదా మంచి మంచి సినిమాటిక్ వీడియోస్ ని కానీ మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సో కెమెరాస్ అయితే ఈ బడ్జెట్ లో ఉన్న రిమైనింగ్ ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే నాకు బెటర్ కెమెరాస్ దీంట్లో ఉన్నట్లయితే అనిపించింది. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుతూ ఉండొచ్చు, నాకు బాగా నచ్చిన డిపార్ట్మెంట్ కాబట్టి. ఈ వీడియో కనుక మంచి రెస్పాన్స్ వస్తే డెడికేటెడ్ కెమెరా రివ్యూ చేస్తా. ఇప్పుడు బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుందాం. 4700 mAh బ్యాటరీని తీసుకొచ్చారు అండ్ 67 వాట్ ఛార్జింగ్ తీసుకొస్తున్నారు. ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అయ్యారని చెప్పాలి. అండ్ నేను కూడా ఈజీగా నోటీస్ చేస్తున్నాను, ఛార్జింగ్ అరౌండ్ 1 hour పైనే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అండ్ డ్రైనింగ్ మాత్రం గేమ్స్ ఆడుతున్నప్పుడు కెమెరాస్ యూస్ చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ డ్రైన్ అవుతుంది. రెగ్యులర్ గా మనం యూస్ చేసుకునే ఫోన్ కాల్స్ కానివ్వండి, ఇంకోటి మాత్రం ఎక్కడ ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అవుతున్నట్లు నాకు అనిపించలేదు. బట్ మెయిన్ థింగ్స్ ఇప్పుడు కెమెరాస్, గేమింగ్ కొంచెం మెయిన్ గా మనం యూస్ చేస్తుంటాం. ఈ 2 యూస్ చేసుకున్నప్పుడు మాత్రం బ్యాటరీ కొంచెం ఎక్కువగానే డ్రైన్ అవుతుంది నాకు అనిపించింది. గేమ్స్ నేను అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ లోనే నాకు బ్యాక్గ్రౌండ్ కొన్ని యాప్స్ రన్ అవుతున్నాయి కాబట్టి అరౌండ్ 10% కంటే ఎక్కువే బ్యాటరీ డ్రైన్ అయినట్లు నాకు అనిపించింది. సో గేమింగ్ చేస్తున్నప్పుడు అండ్ కెమెరాస్ యూస్ చేస్తున్నప్పుడు బ్యాటరీ కొంచెం ఎక్కువ డ్రైన్ అవుతుంది, అది మాత్రం మనసులో పెట్టుకోండి. రెగ్యులర్ యూసేజ్ లో మాత్రం నామినల్ గా మీరు యూస్ చేసుకోవచ్చు. వన్ డే ఈ ఫోన్ ఖచ్చితంగా వచ్చిద్దా అంటే మాత్రం వన్ డే అయితే రాదు. ఈవినింగ్ 6 o'clock 7 o'clock కి 20% దగ్గర డ్రాప్ అయిద్దాము. అక్కడ నుంచి మళ్ళీ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందే. 1 full వర్కింగ్ డే కింద అయితే బ్యాటరీని దీని అజ్యూమ్ చేసుకోమాకండి. హీటింగ్ ఇష్యూ కూడా ఉంది, అది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో ఆండ్రాయిడ్ వర్షన్స్ పరంగా మాట్లాడితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 14 తో వస్తుంది. ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ మీద వస్తుంది. ఇక్కడ జూన్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కానీ మే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఏప్రిల్ సెక్యూరిటీతో వస్తుంది. ఇది హైపర్ వాయిస్ తో వస్తుంది. యాడ్స్ అన్ని గ్లాన్స్ ఇవన్నీ ఉన్నాయి, అన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ వస్తున్నాయి. అన్నింటినీ కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సెటప్ చేసుకునేటప్పుడే ఇంకా బెటర్, మీరు ఇవన్నీ టర్న్ ఆఫ్ చేసుకుని స్కిప్ కొట్టుకుంటూ వస్తే బెటర్. కాకపోతే UI మాత్రం కొంచెం లాగీగా ఉంది. సాఫ్ట్వేర్ అప్డేట్ ఖచ్చితంగా రావాలి. అండ్ గేమ్స్ అయినా కెమెరాస్ యూస్ చేసిన డే టైమ్ లో లాగ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఆ లాగ్స్ మిగతా ఫోన్ మీద
మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని యాప్స్ యూస్ చేసిన మెనూ స్క్రోల్ చేయాలనుకున్నా సెట్టింగ్స్ లోకి వెళ్ళినా ఆ లాక్స్ అయితే కనబడుతున్నాయి. యూఐ ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని కస్టమైజబుల్ ఫీచర్స్, ప్రైవేట్ సేఫ్ కానివ్వండి, యాప్ లాక్స్ కానివ్వండి, డ్యూయల్ యాప్స్ కానివ్వండి, ఇవన్నీ Xiaomi ఫోన్స్ లో ఉంటాయి. అది యాజ్ యూజువల్ ఉంటుంది. అండ్ ఇది కాకుండా NFC దీంట్లో ఉంది. మీరు ఒకవేళ ట్యాప్ టు పే ఫీచర్స్ యూస్ చేసుకొని వైర్లెస్ పేమెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే NFC ఫీచర్ దీంట్లో సపోర్ట్ ఉంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా ఉన్నాయి. అది మీకు ఆల్రెడీ చెప్పా. అండ్ IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉంది. మీరు ఒకవేళ ఎలక్ట్రానికల్ డివైస్ ఏమైనా ఉంటే రిమోట్ లాగా ఈ ఫోన్ యూస్ చేసుకొని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. IR బ్లాస్టర్ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ ఫోన్ కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్. లాస్ట్ గా ఒకసారి దీంట్లో ప్లస్లు మైనస్లు గురించి మాట్లాడుకుంటే దీంట్లో ప్రాసెసర్ ఒకటి ప్లస్ అనిపించింది. అంటే పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ చాలా బాగుంది. అండ్ స్కోర్స్, హీటింగ్ ఇవి కొంచెం పక్కకు పెడితే గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు మాత్రం ఆప్టిమైజేషన్ చాలా బాగుంది అనిపించింది. ఎక్స్ట్రీమ్ ప్లస్ లో గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు 2 కెమెరాస్ ఈ ప్రైస్ పాయింట్ లో వచ్చే రిమైనింగ్ కెమెరాస్ తో కంపేర్ చేస్తే దీంట్లో కెమెరా బాగుంది అన్నట్లు అనిపించింది. ఎస్పెషల్లీ లైకా పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ఇంకొంచెం బెటర్ గా ఉందని అనిపించింది. ఈ 2 మాత్రమే దీంట్లో నాకు ప్లస్ గా అనిపించింది. డిస్ప్లే నేను ఆల్రెడీ వేరే డిస్ప్లే కొన్ని చూసాను కాబట్టి ఆరెంజ్ డిస్ప్లే అన్నట్లు నాకు అనిపించలా. స్పీకర్స్ దీంట్లో ఇంకొంచెం బెటర్ గా స్పీకర్స్ తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. బ్యాటరీ ఇంకొంచెం లైఫ్ బాగుండాలి. బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అవి కూడా రెక్టిఫై చేయాలి. హీటింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అవి కూడా రెక్టిఫై చేయాలి. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ అండ్ ర్యామ్ అండ్ రోమ్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ బాగుంది. అలానే డిస్ప్లేలో బ్రైట్నెస్ కూడా నాకు సఫిషియెంట్ బ్రైట్నెస్ అనిపించలేదు. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకోండి. ఫైనల్లీ నా వెర్డిక్ట్ ఏంటంటే 40,000 రూపాయల్లో మీకు రీసేల్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు కాబట్టి OnePlus నే తొందరగా పిక్ చేసుకుంటారు. Xiaomi మనం పిక్ చేసుకోవాలనుకుంటే దానికంటే ఇది ఒక 3-4 వేల రూపాయలు తక్కువ పెట్టి కార్డ్ ఆఫర్ ఒక 1,000-2,000 రూపాయలు వచ్చింది అనుకోండి. అది 40లో ఉంది OnePlus, ఇది 35కే వస్తుంది. దానికంటే బెటర్ ప్రాసెసర్ ఉంది, బెటర్ కెమెరాస్ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్ గా రీసేల్ వాల్యూ ఉన్నా లేకపోయినా కానీ Xiaomi మనం పిక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 44,000 రూపాయల ప్రైస్ పాయింట్లు తీసుకొచ్చారు. OnePlus 12R కంటే ప్రైస్ దీని ఎక్కువ. కార్డ్ ఆఫర్స్ అన్ని పెట్టుకుంటే 40,000 రూపాయలకి వస్తుంది. ఈ 40,000కి ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం కొంచెం కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చిన స్పెసిఫికేషన్స్ అండ్ 2 వీళ్ళ UI అండ్ యూస్ చేసుకుంటున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎవ్రీథింగ్ 40,000 రూపాయల రేంజ్ అయితే నాకు అనిపించదు. ఆ స్టఫ్ కి మాక్సిమం 35,000 రూపాయలు పెడితే మాత్రం OnePlus 12R ని కాదనుకొని రీసేల్ ఉన్నా లేకపోయినా కానీ ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు అనిపించింది. బట్ నువ్వు పెట్టడమే 43-44 పెట్టి కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటేనే 40కి ఇస్తాను అనుకుంటే మాత్రం ఆలోచించే డెసిషన్ తీసుకోండి. నేనైతే 40,000 రూపీస్ దీని మీద ఇన్వెస్ట్ చేయమని అయితే చెప్పను. 35,000 రూపీస్ మాక్సిమం దీనికి పెట్టొచ్చు. IQ Neo 9 Pro ని పక్కకి నెట్టేసి దీన్ని మనం పిక్ చేసుకోవచ్చు. 35,000 వస్తే మాత్రం 40,000 లో అయితే మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇందాక నేను చెప్పిన మైనస్లు అన్నీ ఉన్నాయి కదా, ఆ మైనస్లు ఏమీ లేకపోతే మనం ఆలోచించవచ్చు. కానీ కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి 40,000 రూపాయలు అయితే కొంచెం ఆలోచించండి. నేనైతే 40,000 వద్దనే చెప్తా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా Xiaomi 14 CV కి సంబంధించి కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.